కాబట్టి ఈ పక్షి అన్ని తినేస్తుందిరా, మనం చచ్చిపోతానరా. నిజంగా ఏమంటే చచ్చిపోదాం అనుకున్న వాడికి తినేయడానికి పక్షి వస్తే సంతోషించద్దు. అమ్మాయి అయిపోయిందిరా బాబు, మనం సంకల్పం చేయగానే వచ్చేసిందో పక్షి, దిక్కుమాలను కూడా వదిలిపోయి చంపేస్తోంది అనుకోవాలి కదా. వాడు అయ్యి బాబోయ్ వచ్చేసింది రే పక్షి, చంపేస్తుంది ఇంక ఇప్పుడు మనని అది అనుకుంటోంది. నా అదృష్టం, ఇన్నాళ్ళకి ఇంతమంది దొరికారు, చక్కగా హాయిగా వడ్డించినట్టు పడుకున్నారు కూడా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తింటూ వెళ్ళొచ్చు నేను అని అది అనుకుంటోంది. అకస్మాత్తుగా జటాయువు పేరు వినపడింది రామకథలో. అది నా తమ్ముడి గురించి మాట్లాడిన వాళ్ళెవరు అని అడిగింది. సరే ఎలాగో చచ్చిపోదామని కదా పడుకున్నాం, మరి అది తినేస్తానంటే భయం ఏమిటి, దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మంటోంది, రమ్మంటోందిగా, వెడదాం అన్నాడు. ఇప్పుడు ఎవడు ముందు పడుకున్నాడో వాడు వెళ్ళాలి కదండి. అందుకని అంగదుడు లేచి వెళ్ళాడు. వెడితే అది అడిగింది, ఎవరు నువ్వు చెప్పిన రామకథ ఏమిటి, ఏమిటి జటాయు మరణం గురించి చెప్తున్నావు, నాకు రాముడు